ఒలింపిక్స్ మెడల్స్ గెలిచే టేబుల్లో చైనా 5th ప్లేస్లో ఉంటుందని మాత్రమే మీకు తెలుసు. కానీ దానికోసం చైనా ఎన్ని దారుణాలకి పాల్పడుతుందో మీకు తెలుసా? ప్రతి సంవత్సరం 6 నుంచి 7 సంవత్సరాల వయసున్న పిల్లలని బలవంతంగా స్కూల్ నుంచి బయటకు పిలిపించి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి ప్రతిరోజు 16 గంటల వరకు ట్రైనింగ్ మాత్రమే ఉంటుంది. రిటైర్ అయ్యే వరకు ఆ గేమ్ని ఆడుతూనే ఉంటారు. ఒకవేళ రిటైర్ అయినా కూడా వాళ్ల పరిస్థితి మాత్రం అలానే ఉంటుంది. ఎన్నో కష్టాలని ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ల పరిస్థితి దారుణంగా మారే విధంగా చైనా ఎలాంటి ట్రైనింగ్ ఇస్తుంది? ఆ ట్రైనింగ్ వల్ల వాళ్ల జీవితంపై ఎటువంటి ప్రభావం పడుతుంది? ఎందుకని వాళ్లకి భిక్షాటన చేసే పరిస్థితి వస్తుంది? జాంగ్ షాంగ్ వూ కూడా 5 సంవత్సరాల వయసులో ఈ క్యాంప్లో జాయిన్ అయ్యాడు. కానీ తర్వాత చైనా పేరు నిలబెట్టడం కోసం చాలా మెడల్స్ కూడా సంపాదించాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు అతను చైనాలో భిక్షాటన చేస్తూ కనిపిస్తున్నాడు. అతను తన దేశానికి గోల్డ్ మెడల్ సంపాదించడం కోసం తన జీవితాన్నే త్యాగం చేశాడు. అలాంటి వ్యక్తి చివరకు ఎందుకు భిక్షాటన చేస్తున్నాడు? ఇంత జరిగిన తర్వాత కూడా అతను ఎందుకు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో చైనా తన దేశపు అథ్లెట్స్ పైన చేస్తున్న అన్యాయం గురించి చెప్తాను. అసలు చైనాలో పిల్లల్ని ఎలా సెలెక్ట్ చేస్తారో మీకు తెలుసా? దీని గురించి చైనా క్యాంపస్కి వెళ్లి వచ్చిన నింగ్ చింగ్ చింగ్ తన ఆర్టికల్లో చెప్పింది. తనకి చిన్నప్పుడు జర్నలిస్ట్ అవ్వాలనే కోరిక ఉండేది. కానీ చైనా ప్రభుత్వం చేసిన పని వల్ల తను తన గోల్ని మార్చుకోవాల్సి వచ్చింది. తన స్కూల్లో ఫ్యూచర్ ఛాంపియన్స్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం స్పోర్ట్స్ మినిస్టర్ అందరికీ ఫిజికల్ టెస్ట్ చేయించాడు. టెస్ట్ జరిగిన తర్వాత చింగ్ చింగ్ని డైవింగ్ క్యాంప్కి పంపించారు. నిజానికి చింగ్ చింగ్ ఆ టెస్ట్లో పాస్ అయింది. ఆమె చాలా ఫిట్గా ఉంది. ఆ బాడీ ప్రపోర్షన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చేతులు కాళ్ళు చాలా బలంగా ఉన్నాయి. డైవింగ్కి సరిగ్గా సరిపోతాయి. కానీ ఆ టైంలో ఆమెకి స్విమ్మింగ్ రాదు. కానీ ఆమెని టెస్ట్ చేసిన వెంటనే స్విమ్మింగ్ క్యాంప్కి పంపించారు. కానీ ఇలా చేయడానికి ఎవరు అనుమతిచ్చారు? పిల్లల్ని ఏ బేసిస్ పైన సెలెక్ట్ చేస్తున్నారు? చైనా గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్కి ఈ బాధ్యతను అప్పగించింది. ప్రతి సంవత్సరం డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ సెలక్షన్స్ కోసం ప్రతి స్కూల్కి వెళ్లి టెస్ట్ చేస్తుంది. వాళ్ళ హైట్ని, ఆర్మ్ స్పాన్ని, భుజబలాన్ని, ఫ్లెక్సిబిలిటీని చెక్ చేస్తారు. సెలెక్ట్ చేసిన పిల్లల్ని డిఫరెంట్ గ్రూప్గా విడదీస్తారు. ఎత్తుగా ఉన్న వాళ్ళని బాస్కెట్బాల్ లేదా వాలీబాల్ క్యాంప్కి పంపిస్తారు. చేతులు పొడుగ్గా ఉన్న వాళ్ళని స్విమ్మింగ్కి లేదా జావలిన్ త్రోకి పంపిస్తారు. భుజం దృఢంగా ఉన్న వాళ్ళని ఆర్చరీకి పంపిస్తారు. అలానే బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటే జిమ్నాస్టిక్స్కి పంపిస్తారు. ఈ విధంగా సెలెక్ట్ చేసిన వాళ్ళని వాళ్లకు తగ్గట్టుగా క్యాంప్స్కి పంపిస్తారు. కానీ అసలు ఆ క్యాంప్స్లో ఏం జరుగుతుంది? పిల్లలు ఎప్పుడైతే ఇళ్లను వదిలేసి ట్రైనింగ్ క్యాంప్కి వెళ్తారో వాళ్ళకి 2 విషయాలు నేర్పిస్తారు. ముందుగా వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తారు. వాళ్ళకి ఒక గోల్ని సెట్ చేస్తారు. ఆ గోల్ కోసమే వాళ్ళు జీవితాంతం బతికే విధంగా చేస్తారు. ఈ విధంగా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తారు. వాళ్లకు నేర్పించే రెండో విషయం ఏంటంటే ఎలా అయినా వాళ్ళు ఆటలో ఛాంపియన్ అవ్వాలి. ఈ విధంగా ఆ పిల్లలకి వాళ్ళు చేసేది తప్పు కాదని, దేశం కోసం ప్రాణం పోయినా పర్లేదు, ఎలా అయినా గోల్డ్ మెడల్ కొట్టాలని ప్రేరేపిస్తారు. ఫ్రెండ్స్, అక్కడ ప్రొఫెషనల్ వెయిట్ లిఫ్టర్ అయిన చెన్ యూన్ గురించి మాట్లాడుకుంటే తను 14 సంవత్సరాల వయసున్నప్పుడు టైమ్ మ్యాగజైన్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆమె వీఫ్యాంగ్ సిటీ స్పోర్ట్స్ స్కూల్లో చేరే ముందు వెయిట్ లిఫ్టింగ్ అనే పేరు కూడా వినలేదని చెప్పింది. కానీ ఫిజికల్ టెస్ట్లో ఆమె ఫిట్గా ఉండడం వల్ల, ఆమెకి బలం కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఆమెని వెయిట్ లిఫ్టింగ్ క్యాంప్కి పంపించేశారు. ఈ ఇంటర్వ్యూలో టైమ్ మ్యాగజైన్ చెన్ యూన్ని మీకు ఇష్టమైన హాబీ ఏంటని ప్రశ్నించింది. దానికి ఆమె వెయిట్ లిఫ్టింగ్ అని సమాధానం చెప్పింది. కానీ ముందు మాత్రం వెయిట్ లిఫ్టింగ్ చెప్పలేదు. ముందుగా ఆమె పొలాల్లో తిరగడం చాలా ఇష్టమని చెప్పింది. అప్పుడు స్కూల్ డైరెక్టర్ సడన్గా ఆమెని మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేశారు. ఆ వెంటనే తన సమాధానం మార్చుకుని వెయిట్ లిఫ్టింగ్ అంటే ఇష్టమని చెప్పింది. అప్పుడు చైనా ప్రభుత్వం పిల్లల్ని ఎలా బ్రెయిన్ వాష్ చేస్తుందో అందరికీ అర్థమైంది. ప్రెజెంట్ అయితే ఆమె ఒక స్టార్ అయింది. తన దేశ గౌరవాన్ని కాపాడుతుంది. ట్రైనింగ్ క్యాంప్స్లో జరిగే రెండో విషయం ఏంటంటే ట్రైనింగ్ ఇంకా లైఫ్ స్టైల్. ట్రైనింగ్ గురించి మాట్లాడుకుంటే 24 గంటల్లో కేవలం వాళ్ళకి 7 గంటలు మాత్రమే రెస్ట్ తీసుకోవడానికి టైం ఉంటుంది. అలానే ఆఫ్టర్నూన్ కూడా వాళ్ళకి కేవలం 1 గంట మాత్రమే రెస్ట్ దొరుకుతుంది. మిగిలిన టైంలో వాళ్ళు కఠినమైన ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు క్లియర్గా చూడవచ్చు, ఇందులో పిల్లలు చాలా అలసిపోయారు. అయినా కూడా వాళ్ళకి విశ్రాంతి ఇవ్వడం లేదు. అలానే ఒకసారి ఈ వీడియో చూడండి. ఇలా రివర్స్లో ఉండడం చిన్నపిల్లలకి సాధ్యపడుతుందా? ఫ్రెండ్స్, చైనాలో ఎంత కష్టమైన పని అయినా సరే, ఎన్ని గాయాలైనా సరే, ఎంత అలిసిపోయినా సరే ఈ ట్రైనింగ్ మాత్రం అస్సలు ఆపరు. ఈ ట్రైనింగ్లో వాళ్ళకి ప్రత్యేకమైన డైట్ కూడా ఉంటుంది. వాళ్ళందరూ ఖచ్చితంగా ప్రోటీన్ బేస్డ్ డైట్ని మాత్రమే తీసుకోవాలి. జంక్ ఫుడ్ అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే దానికి తగ్గట్టుగా పనిష్మెంట్ కూడా ట్రైనింగ్ రూపంలోనే ఇస్తారు. క్యాంప్స్లో ఉన్న పిల్లలకి సంవత్సరానికి కేవలం 2-3 సార్లు మాత్రమే పేరెంట్స్తో మాట్లాడడానికి అనుమతి ఉంటుంది. బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్తో కూడా ఫోన్లోనే మాట్లాడాలి. పేరెంట్స్ని డైరెక్ట్గా అస్సలు కలవనివ్వరు. ఒకవేళ కలిస్తే వాళ్ళ గోల్ మారిపోతుందేమోనని చెప్పి
వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసం పిల్లల్ని పేరెంట్స్తో కలవనివ్వరు. ఫిజికల్ టెస్ట్లో పాస్ అయిన వారి పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళ పరిస్థితులు ఏమైనా మార్పు ఉంటుందా? వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత కూడా ఈ అరాచకాలు అస్సలాగవు. వాళ్ళు పెద్దవాళ్ళు అవగానే వాళ్ళని లాభం కోసం ఉపయోగించుకుంటారు. వాళ్లపైన కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు టెస్టు చేస్తారు. ఉదాహరణకి ఫేక్ లిఫ్టర్ జో చున్లాన్ గురించి మాట్లాడుకుంటే, ఛాంపియన్షిప్ టైం దగ్గరికి వచ్చినప్పుడు తన కోచ్ జో తన ప్రత్యర్థుల కంటే చాలా బలహీనంగా ఉందని గుర్తించాడు. అందుకనే తను జోకి కూడా చెప్పకుండా సప్లిమెంట్స్ ఇచ్చాడు. నిజానికి ఆ సప్లిమెంట్స్ మేల్ హార్మోన్స్. ఆ సప్లిమెంట్స్ గనక ఆడవాళ్లు తీసుకుంటే వాళ్లల్లో మగవాళ్ళ లక్షణాలు వస్తాయి. ఆమె ముఖం పైన జుట్టు పెరిగింది. బాధాకరమైన విషయం ఏంటంటే ఆ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల తను జీవితాంతం తల్లి అయ్యే అవకాశాన్ని కోల్పోయింది. మేల్ సప్లిమెంట్స్ తీసుకున్నట్టు కూడా తనకు తెలియదు. దీనివల్ల పరిస్థితి చాలా దారుణంగా మారింది. రెండవ ఉదాహరణ తీసుకుంటే మారథాన్ రన్నర్ గువో పింగ్కి కూడా అలాగే జరిగింది. గువో 9 సంవత్సరాల నుంచి ఆమె కంటిన్యూస్గా మ్యారథాన్ రన్నింగ్ చేస్తూనే ఉండేది. ఆగకుండా ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా గాయాలయ్యాయి. ఆ ఇంజరీస్ తర్వాత కూడా తను ప్రాక్టీస్ ఆపకపోవడం వల్ల తన కాళ్ళు డీఫామ్ అయిపోయాయి. ఆఖరికి ఆమె ఈ విధంగా మారిపోయింది. ఇంత కష్టాన్ని అనుభవించే బదులు ఆమె రిటైర్మెంట్ తీసుకోవచ్చు కదని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఒకవేళ రిటైర్మెంట్ తీసుకుంటే ఆమె పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. ఇలా ఎందుకు అంటున్నానో జాంగ్ షాంగ్వు గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది. ఇతను చైనాలో టాప్ జిమ్నాస్ట్. ఇతనికి 5 సంవత్సరాల వయసున్నప్పుడే ట్రైనింగ్ క్యాంప్స్కి పంపించారు. ఎన్నో సంవత్సరాలు కష్టపడిన తర్వాత అతను ఒలింపిక్స్లో 2 గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. దీనితో పాటు అతను నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్స్లో కూడా పార్టిసిపేట్ చేసి వాటిలో కూడా ఎన్నో మెడల్స్ గెలుచుకున్నాడు. కానీ ప్రెజెంట్ అతని పరిస్థితి ఎంత దారుణంగా మారింది అంటే అతనిప్పుడు చైనాలో రోడ్లపైన రోడ్ షో చేస్తూ భిక్షాటన చేస్తున్నాడు. దేశం కోసం పూర్తి జీవితాన్ని త్యాగం చేసి గోల్డ్ మెడల్ సంపాదించిన అతను చేసేది ఏమీ లేక భిక్షాటన చేస్తున్నాడు. జావో యాంగ్హువా అనే అథ్లెట్ ఒక నేషనల్ స్కూల్ ఛాంపియన్. కానీ ఓవర్ ట్రైనింగ్ వల్ల తన బాడీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. దానివల్ల తను జీవితాంతం బెడ్ పైనే ఉండాల్సి వస్తుంది. కానీ ఇక్కడ వస్తున్న ప్రశ్న ఏంటంటే మంచి అథ్లెటిక్స్కి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? గవర్నమెంట్ కానీ లేదా ప్రైవేట్ కంపెనీలు కానీ వీళ్లకి జాబ్స్ ఎందుకు ఇవ్వడం లేదు? దీనివల్ల ఒక సాధారణ రీజన్ ఉంది. యాక్చువల్గా చైనాలో అథ్లెట్స్ ఎవరికి ఎడ్యుకేషన్ ఉండదు. చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడే వాళ్ళని ఫిజికల్ టెస్ట్ నిర్వహించి క్యాంప్స్కి తీసుకెళ్తారు. దీనివల్ల వాళ్ళ చదువు ఆగిపోతుంది. వాళ్ళకి చదవడం కానీ రాయడం కానీ అస్సలు రాదు. కేవలం వాళ్ళు ట్రైనింగ్లోనే ఎక్కువ టైం గడపడం వల్ల ఏ పని కూడా నేర్చుకోలేకపోతారు. 5వ తరగతి నుంచే ట్రైనింగ్ కోసం చదువుని ఆపేస్తారు. ఇక చదువులేని వారికి జాబ్ ఎందుకు వస్తుంది? అందుకనే వాళ్ళకి ఎటువంటి జాబ్స్ ఉండవు. రెండో రీజన్ ఏంటంటే వాళ్ళు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా గాయాలవుతాయి. అందుకనే వాళ్ళు ఎక్కువ బరువులు ఎత్తలేకపోతారు. దీనివల్ల సాధారణ కూలి పనులు కూడా వాళ్ళు చేయలేకపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? వాళ్లకున్న మార్గం ఒకటే, భిక్షాటన చేసి బతకడం. అందుకే చైనాలోని అథ్లెట్స్ భిక్షాటన చేస్తూ బతుకుతున్నారు. అథ్లెట్స్కి ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళెవరూ కూడా ఎందుకు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడడం లేదని మీరందరూ అనుకుంటూ ఉండవచ్చు. దీని గురించి మనం ముందుగానే డిస్కస్ చేసుకున్నాం. వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళ గోల్డ్ మెడల్ కొట్టడం అన్నట్టుగా బ్రెయిన్ వాష్ చేస్తారని నేను మీకు ఇంతకుముందే చెప్పాను. వాళ్ళ ఇష్ట ప్రకారంగానే వాళ్ళు స్పోర్ట్స్ ఎంచుకున్నట్లు ప్రేరేపిస్తారు. అథారిటీస్ దగ్గర, స్కూళ్ళ దగ్గర అథ్లెట్స్ వాళ్ళ ఇష్ట ప్రకారమే గేమ్స్ని ఎంచుకున్నట్టుగా ప్రూఫ్స్ ఉంటాయి. బ్రెయిన్ వాష్ చేయడం వల్ల చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు గేమ్స్ని ఎంచుకున్నట్టుగా చెప్తారు. దాన్ని స్కూల్స్ రికార్డ్ చేసుకుని ఆ వీడియోస్ని సేఫ్గా ఉంచుతాయి. దీనివల్ల వాళ్ళకి ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలో అర్థం కాదు. వాళ్ళకి అన్యాయం జరిగిందన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. కేవలం వాళ్ళు దేశం కోసం మంచి చేశాం, బతకడం కోసం భిక్షాటన చేస్తూ ఉంటారు. 2020 ఒలింపిక్స్లో కూడా 14 సంవత్సరాల చైనీస్ డైవర్ క్వాన్ హోంగ్ చాంగ్ గెలిచాడు. అతను కూడా ఈ ట్రైనింగ్ క్యాంప్లోనే ట్రైనింగ్ తీసుకున్నాడు. 5 సంవత్సరాల వయసులోనే అతని ట్రైనింగ్ మొదలైంది. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? చైనాలోని హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకుంటే బాగుంటుందా, లేదా ప్రభుత్వం ఇంకేమైనా డిసిషన్ తీసుకుంటే బాగుంటుందా? మీ ఒపీనియన్ మాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.